హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంటిన్యూషన్ అండి సీటెట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి కంటిన్యూ చేద్దామండి. అండ్ లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం సీటెట్కి సంబంధించిన 2018లో జరిగింది అండ్ అలాగే 2019లో జరిగిన 2 ఇయర్స్ పేపర్స్ యొక్క సిడిపి అనేవి తెలుసుకున్నాము. అండ్ ఈ వీడియోలో వచ్చేసి 2021కి సంబంధించి అండ్ అలాగే 2021లో జరిగిన జనవరికి సంబంధించి అండ్ డిసెంబర్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ యొక్క సిడిపి గురించి అయితే తెలుసుకుందామండి. ఈ బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి చాలామందికి తెలుగు వాళ్ళకి చాలామందికి అయితే అవైలబుల్గా లేదు. సో కాబట్టి సీటెట్ ఎవరైతే రాయదలుచుకున్నారో వాళ్ళకైతే ఈ వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆఫ్టర్ గెటింగ్ హర్ట్ డ్యూరింగ్ ఎ ప్లే యాక్టివిటీ రోహన్ స్టార్టెడ్ క్రయింగ్. సీయింగ్ దిస్ హిస్ ఫాదర్ రెస్పాండెడ్, డోంట్ బిహేవ్ లైక్ గర్ల్స్, బాయ్స్ డోంట్ క్రై. దిస్ స్టేట్మెంట్ బై ద ఫాదర్. ఆప్షన్ 1 రిఫ్లెక్ట్స్ జెండర్ స్టీరియోటైప్ అనమాట. ఈ క్వశ్చన్కి సంబంధించి సో ఫాదర్ ఒక బాయ్ని గర్ల్ లాగా అయితే ఏడవకు అని హెచ్చరిస్తున్నారనమాట. సో అది దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే జెండర్. సో గర్ల్ బాయ్ డిఫరెన్స్ జెండర్ అనేది ఉంది కాబట్టి రిఫ్లెక్ట్స్ జెండర్ స్టీరియోటైప్ అనమాట. ఇన్ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్. సో ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్కి సంబంధించి కింద ఆప్షన్స్ అనేది చూస్తే కనుక మీరు ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్కి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ ఏంటో పెట్టాలన్నమాట. ఆప్షన్ 3 అనమాట. యాంపుల్ ఆపర్చునిటీ షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. ఆప్షన్ 3 is the right answer. Next, after observing the students are struggling to proceed further on an ongoing activity, a teacher decides to provide clues and hints in form of what, why, how. According to Lev Vygotsky's theory, this strategy of teacher will. Option 2 is the right answer. Act as scaffold for learning. Scaffold అంటే హెల్ప్ చేస్తున్నారు, కొన్ని క్లూస్ ఇస్తున్నారు కాబట్టి అది స్కఫోల్డింగ్ కింద వస్తుంది అనమాట. అండ్ అలాగే సపోర్ట్ అనేది ఇస్తే కనుక దాన్ని జెడ్పీడి అంటారు లెవ్ వైగోట్స్కీ ప్రకారం. అంటే స్వతహాగా కాకుండా వేరే వాళ్ళ యొక్క హెల్ప్ ఉంటే కనుక దాన్ని జెడ్పీడి జోన్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్. సో సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి కింద ఇచ్చిన దాంట్లో అంటే ఫస్ట్ వన్ ఏనండి, స్కూల్ ఈజ్ ఎ సెకండరీ సోషలైజేషన్ ఏజెంట్ అండ్ ఫ్యామిలీ ఈజ్ ఎ ప్రైమరీ సోషలైజింగ్ ఏజెంట్. సో కాబట్టి మీరు సోషలైజింగ్ ఏజెంట్స్ గురించి అయితే ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ప్రైమరీ సోషలైజింగ్ ఏజెన్సీస్ ఏంటి అండ్ అలాగే సెకండరీవి ఏంటి అనేది కూడా మీకు మా ఛానల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అన్ని టాపిక్స్ అండి, మీకు సీటెట్కి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ అనేది అవైలబుల్గా ఉంది. సో కాబట్టి మీరు ఆ వీడియోస్ అనేవి కంపల్సరీగా చూడండి. అండ్ నెక్స్ట్, థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఎంఫసైజెస్ దట్. సో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. దేర్ ఆర్ సెవరల్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్. సో ఆల్రెడీ మీరు చూసారు కదండి, 2 పేపర్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం మేము. దానికి సంబంధించి ఒక 2 బిట్స్ 3 బిట్స్ అనేవి రిపీట్ అయినాయి. సో ప్రజెంట్ ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాము. 3rd పేపర్ వచ్చేసి అప్పటికే మనకి ఒక 2 క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చేసి, అకార్డింగ్ టు లారెన్స్ కోల్బర్గ్స్ థియరీ, పర్ఫార్మింగ్ an act and doing something because others approve it represents dash stage of morality. ఆప్షన్ 2 కన్వెన్షనల్ అనమాట. కన్వెన్షనల్ థియరీ అని కన్వెన్షనల్ సాంప్రదాయ స్థాయి, పూర్వ సాంప్రదాయ స్థాయి. సో మనకి త్రీ కన్వెన్షన్స్ అనేవి ఉన్నాయి కదండి. దానికి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ బికాస్ అప్రూవ్స్ ఇట్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ దీనికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, లెవ్ వైగోట్స్కీస్ సోషియో కల్చరల్ పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్ ఎంఫసైజెస్ ఇంపార్టెన్స్ ఆఫ్ డాష్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. సో వైగోట్స్కీ ప్రకారం దేనికి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు అంటే ఆప్షన్ 1 అనమాట, కల్చరల్ టూల్స్. లెవ్ వైగోట్స్కీ అనగానే మీకు సోషలైజేషన్ గుర్తు రావాలి అండ్ కల్చరల్ అండ్ అలాగే మీకు జెడ్పీడి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అండ్ స్కఫోల్డింగ్. సో ఇవైతే మీకు చాలా బాగా గుర్తుండాలండి. లెవ్ వైగోట్స్కీకి సంబంధించి చాలా రిపీట్స్ అనేవి, సో చాలా బిట్స్ అనేవి వస్తాయి. సో కాబట్టి అన్నీ ఈజీ అనండి మీకు చెప్తే. సో నార్మల్గా అయితే చూస్తే కనుక సిడిపి చాలా ఈజీ అండి. ఇది సీటెట్కి సంబంధించిన పేపర్లో సిడిపి అనేది చాలా ఈజీ. మీకు క్వశ్చన్ అనేది అర్థం చేసుకుంటే కనుక ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. ఎందుకంటే రిపీట్ అయిన బిట్స్ అనండి. మీరు ప్రీవియస్ బిట్స్ చూసుకున్న చాలు, సీటెట్కి సంబంధించి సిడిపిలో మంచి స్కోరింగ్ అనేది చేయొచ్చు.
అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చేసి ఇన్ దిస్ థియరీ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ జీన్ పియాజే ఎక్స్ప్లెయిన్స్ కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సో కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ జీన్ పియాజేకి సంబంధించి సో ఇక్కడ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది లైవ్ వర్కర్స్కి కాబట్టి ఆప్షన్ 3 అనేది తీసేయండి. అండ్ అలాగే స్టిమ్యులస్ రెస్పాన్స్ అసోసియేషన్ సో ఇది అనేది మీకు ఐవన్ పావ్లోకి సంబంధించి అనమాట. అండ్ మీకు అంతగా డౌట్ వస్తే కనుక సైకాలజికల్ టూల్స్ అండ్ స్కిమాస్ మీద డౌట్ రావచ్చు, కానీ మీకు ఈజీగా తెలుసు ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్స్లో చూశారు స్కిమాస్. సో పియాజే గురించి అయితే స్కిమాస్ అనేది ఉంటుందన్నమాట. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మీకు ఒకవేళ దాని టాపిక్ మీద అవగాహన అయితే లేకపోతే కనుక మీకు ప్రీవియస్ ఇయర్ బిట్స్ చూస్తే కనుక మీకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట. మీరు థియరీ పార్ట్ చదవకపోయినా మీకు ఈ ప్రీవియస్ ఇయర్ బిట్స్తోనే మీకు ఎక్కువగా స్కోరింగ్ అనేది చేసవచ్చు. సో నెక్స్ట్ సో కంటిన్యూషను ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఇన్ జీన్ పియాజెస్ థియరీ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ క్యారెక్టరైజెస్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సెంట్రేషన్ ఇన్ థాట్స్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ సో పియాజేకి సంబంధించిన 4 స్టేజెస్లో ఉన్న ప్రీ ఆపరేషనల్ స్టేజ్కి సంబంధించి ఏంటి అంటే సెంట్రేషన్ ఇన్ థాట్స్ అనేది ఉంటుందన్నమాట పూర్వ ప్రచాలక దశలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ డెవలప్మెంట్ సో డెవలప్మెంట్కి సంబంధించి కరెక్ట్ కాంటెక్స్ట్ ఏంటి? ఆప్షన్ 4 అనమాట. డెవలప్మెంట్ ఈజ్ ఎ మల్టీ డైమెన్షనల్ సో డెవలప్మెంట్ అనేది డిఫరెంట్ టైప్స్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అమాంగ్ చిల్డ్రన్ ఫ్రమ్ బర్త్ టు అడాలసెన్స్ సో బర్త్ నుంచి అడాలసెన్స్ వరకు సీక్వెన్స్ ఏంటి డెవలప్మెంట్కి సంబంధించి అంటే ఫస్ట్ సెన్స్ సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మీకు ఈజీగా సెన్స్ సో ఫస్ట్ పిల్లవాడిన సెన్సెస్ అనేది యాక్టివ్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు కింద ఆప్షన్స్ అన్నీ చూసుకుంటే కనుక ఫస్ట్లో ఉన్నది మీకు సెన్సరీ సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి individual differences in progressive classroom should be treated as option 4 important for planning of teaching learning process. Next, in an inclusive classroom emphasis should be on option 4 providing opportunities aiming at maximum potential of individual children so inclusive education ki sambandhinchi. And next, అకార్డింగ్ టు రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీ యాక్ట్ PWD యాక్ట్ అని అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్ ఈజ్ అప్రోప్రియేట్ టు యూజ్ సో దీనికి సంబంధించి ఆప్షన్ 3 స్టూడెంట్ విత్ ఫిజికల్ డిసబిలిటీ సో ఈ PWD యాక్ట్ అనేది దేనికి సంబంధించిందంటే 2016 ప్రకారం ఓన్లీ స్టూడెంట్స్ విత్ ఫిజికల్ డిసబిలిటీ సో ఫిజికల్గా ఏమైనా అంటే ఫిజికల్గా ఉన్న డిసబిలిటీస్నే పరిగణలోకి తీసుకుంటారనమాట. And next, in order to address the needs of students who are facing learning difficulties a teacher should not సో ఎవరైతే అభ్యాసనం నేర్చుకోవడానికి కొన్ని డిఫికల్టీస్ అనేవి ఎదురవుతున్నాయో ఆ టీచర్ వాళ్ళకి ఏది చేయకూడదు? ఆప్షన్ 4 అనమాట. ప్రాక్టీస్ రిజిడ్ స్ట్రక్చర్స్ ఫర్ పెడగాగి అండ్ అసెస్మెంట్ సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ అండి. అంటే వాళ్ళకి అసెస్మెంట్స్ మూల్యాంకనమ్స్ అనేవి అండ్ అలాగే ఎక్కువగా ప్రాక్టీస్ అనేది ఇవ్వకూడదు అనమాట. అండ్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇక్కడ నాట్ అన్నారు కాబట్టి ఆప్షన్ 4. ఒకవేళ చూసుకుంటే కనుక మీరు మిగతావి యూజ్ మల్టిపుల్ ఆడియో విజువల్ ఎయిడ్స్ సో వీటి ద్వారా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళ డిఫికల్టీస్ సో వాళ్ళ లెర్నింగ్ డిఫికల్టీని దూరం చేయొచ్చు. అండ్ యూస్ కన్స్ట్రక్టివ్ పెడగాగికల్ అప్రోచెస్ డూ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్స్ అనమాట. వీటి ద్వారా అయితే వాళ్ళకి సో ఏ స్టూడెంట్స్ అయితే లెర్నింగ్ డిఫికల్టీస్ ఎదురవుతున్నారో వాళ్ళని సో వాళ్ళ యొక్క డిఫికల్టీస్ని తొలగించవచ్చు అనమాట. నెక్స్ట్, డాష్ ఈజ్ ద ప్రైమరీ ఐడెంటిఫైయింగ్ ఫీచర్ ఆఫ్ క్రియేటివిటీ సో క్రియేటివిటీకి సంబంధించి ఫస్ట్ ప్రైమరీ ఐడెంటిఫైయింగ్ క్రియేటివ్ అనగానే మీకు డైవర్జెంట్ థింకింగ్ అనేది మ్యాక్సిమంగా గుర్తొచ్చేసేయాలి. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రతి ఒక్క పేపర్లో అయితే దీని మీద క్వశ్చన్ ఉంది. సో డైవర్జెంట్ థింకింగ్కి సంబంధించి క్రియేటివిటీ ఇస్తారు అండ్ క్రియేటివిటీకి సంబంధించి డైవర్జెంట్ థింకింగ్ ఆర్ గిఫ్టెడ్నెస్ ప్రతిభావంతులు సో ఇలా రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. క్రియేటివిటీ వచ్చింది కాబట్టి డైవర్జెంట్ థింకింగ్ అనమాట. సో మిగతావి మీరు ఆప్షన్స్ చూడకపోయినా పర్లేదు, మీకు డైవర్జెంట్ థింకింగ్ ఆర్ క్రియేటివిటీ క్వశ్చన్లో క్రియేటివిటీ ఉంటే
ఆన్సర్లో డైవర్జెంట్ థింకింగ్ ఆర్ గిఫ్టెడ్నెస్. అండ్ సో ఆ 3కి రిలేటెడ్గా ఉంటుందన్నమాట క్వశ్చన్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఆర్డర్ టు అడ్రస్ లెర్నర్స్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఏ టీచర్ షుడ్. ఆప్షన్ 2 డ్రా ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ డైవర్స్ సెట్టింగ్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ కెన్ బి ఫెసిలిటేటెడ్ బై. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అనేవి ఎలా గుర్తించగలుగుతారు అంటే ఆప్షన్ 3 ఎంకరేజింగ్ యూజ్ ఆఫ్ ఎనాలజీస్. సో వీటి ప్రకారం అయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ని చర్చించుకోగలుగుతారనమాట. నెక్స్ట్ మోటివేషన్ టు లెర్న్ కెన్ బి సస్టైన్డ్ బై. సో మోటివేషన్ అనేది దేని ద్వారా సస్టైన్గా ఉంటుంది అంటే ఆప్షన్ 2 ఫోకసింగ్ ఆన్ మాస్టరీ ఓరియంటెడ్ గోల్స్. నెక్స్ట్ షేమ్. సో షేమ్ అనేది ఏంటి? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. కెన్ హ్యావ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ కాగ్నిషన్. సో జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన వాటిపై అయితే ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఏర్పడవచ్చు అనమాట దీని ద్వారా, అంటే షై ద్వారా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ మోడ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్. సో టీచింగ్ లెర్నింగ్కి సంబంధించి 21st ఆన్సర్ 2 అనమాట. ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ కాన్సెప్ట్స్. ఏ టీచర్ షుడ్ అనలైజ్ ద వేరియస్ ఎర్రర్స్ మేడ్ బై స్టూడెంట్స్ ఆన్ ఏ గివింగ్ టాస్క్ బికాజ్. సో ఎవరైతే టీచర్ అంటే కొన్ని ఎర్రర్స్ అనేవి ఇచ్చేసి స్టూడెంట్స్ని ఒక టాస్క్గా ఇచ్చి వాళ్ళకి కనుక్కోమంటారనమాట. అది ఎందుకు, ఎలా, సో వాటి ద్వారా ఏం జరుగుతుంది పిల్లల్లో అంటే ఆప్షన్ 2 అండర్స్టాండింగ్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ మీనింగ్ఫుల్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 23rd ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ చిల్డ్రన్ టు లెర్న్ వెన్. సో ఎప్పుడు పిల్లలకి బోధన అనేది డిఫికల్ట్గా ఉంటుంది అంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రెజెంటెడ్ ఈజ్ డిస్కనెక్టెడ్ చంక్స్. సో ఆప్షన్ 1 అంటే ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది సంబంధం లేకుండా ఉంటే కనుక పిల్లలకి అర్థం చేసుకోవడంలో కొంచెం డిఫికల్టీ ఏర్పడుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ స్టేట్ ఆఫ్ లెర్నింగ్. సో ఏ ఏజ్లో, సో అంటే ఎలాంటి బెస్ట్ స్టేట్ ఆఫ్ లెర్నింగ్ అంటే బోధన అనేది ఎప్పుడు మంచిగా జరుగుతుంది అంటే ఆప్షన్ 3 మోడరేట్ ఎరోజల్ అండ్ నో ఫియర్. భయం లేనప్పుడు అండ్ అలాగే మోడరేట్ ఎరోజల్గా ఉన్నప్పుడు అనమాట. సో ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. అండ్ సో ఎరోజల్ అంటే ఉత్తేజం అంటారు, అంటే యాంగ్జైటీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి constructivist view of learning suggests that children dash construction of their own knowledge. So 25th వచ్చేసి ఆప్షన్ 3 is the right answer. Play an active role in. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ దేర్ ఓన్ లాంగ్వేజ్. సో ఓన్ నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి పిల్లలు యాక్టివ్గా రోల్ అనేది ప్లే చేస్తే కనుక వాళ్ళు స్వతహాగా ఏమైనా నేర్చుకోగలుగుతారనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలీఫ్ ఈజ్ గుడ్ ఫర్ లెర్నింగ్. సో కింద ఇచ్చిన ఆప్షన్స్లో లెర్నింగ్ అనేది మంచిగా ఎప్పుడు జరుగుతుంది అంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎబిలిటీ ఈజ్ ఇంప్రూవబుల్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అమాంగ్ స్టూడెంట్స్ ఈజ్ లైక్లీ టు ఇంప్రూవ్ ఇన్ ద సెట్టింగ్స్ విచ్ ఎంఫసైజ్ ఆన్ ఆప్షన్ 4 ఇంక్వైరీ అండ్ డైలాగ్. నెక్స్ట్ during a task, Saina is talking to herself about ways she can proceed on the task. According to Vygotsky's ideas on language and thought, this kind of private speech is a sign of. అంటే ప్రైవేట్ స్పీచ్ అనగానే మీకు ఇక్కడే వచ్చేసింది చూడండి డెఫినేషన్ అనేది. తనలో తను మాట్లాడుకోవడమే ప్రైవేట్ స్పీచ్ అని అంటారనమాట. సో ఇందాకలో వచ్చిన క్వశ్చన్లో అయితే సో సేమ్ పేరైతే నాకు గుర్తులేదు. తనలో తను మాట్లాడుకుంది కాబట్టి అది ఏ స్పీచ్ అని అడగడం జరిగింది. సో ప్రైవేట్ స్పీచ్ అనమాట ఆన్సర్ వచ్చేసి. ఇందాకలు కూడా ఆన్సర్ అయింది ప్రైవేట్ స్పీచ్. సో కాబట్టి ఇలా మీకు ఒకవేళ ఈ సేమ్ పేపర్లో ఒక క్వశ్చన్ రాకపోతే కనుక మీరు వదిలేస్తే లాస్ట్ వరకు అయితే మీరు కంటిన్యూషన్ పేపర్స్లో చూసుకోండి. సో కంటిన్యూషన్ ఏదో ఒక బిట్లో అయితే మీకు ఆన్సర్ కూడా దొరకచ్చు అనమాట. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఒకేసారి టెన్షన్ పడి ఏదో ఒకటి పెట్టకుండా కొంచెం టైం తీసుకొని లాస్ట్లో అయితే పెట్టండి తెలియని వాటిని. సో దీనికి సంబంధించి చూడండి Vygotskyకి సంబంధించి ఈ ప్రైవేట్ స్పీచ్లో ఏది సైన్ అనమాట. ప్రైవేట్ స్పీచ్ అని చెప్పడానికి ఏది సైన్గా ఉంటుంది అంటే ఆప్షన్ 2 సైన్ అంటే సెల్ఫ్ రెగ్యులేషన్స్. సెల్ఫ్గా మాట్లాడుకుంది కాబట్టి సెల్ఫ్ అనేది అనమాట. సో
మిగతా ఆప్షన్స్లో కాకుండా ఇది మెయిన్గా అనమాట. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్, సెల్ఫ్ రెగ్యులేషన్. నెక్స్ట్, ఎవల్యూషన్ ప్రాక్టీసెస్ షుడ్ ఎయిమ్ ఎట్. సో మూల్యాంకనం అనేది మెయిన్ ఎయిమ్ ఏంటి మూల్యాంకనానికి సంబంధించి అంటే ఆప్షన్ 3, ఐడెంటిఫైయింగ్ స్టూడెంట్స్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ కెన్ బి అట్రిబ్యూట్ టు ఆప్షన్ 4, ఇంటర్ప్లే ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఇది కూడా రిపీట్ అయిన బిట్టేనండి. సో సో వీటిలోనే 3 పేపర్స్లోనే ఆల్రెడీ రిపీట్ అయిన బిట్సే రిపీట్ అవుతున్నాయి. సో కాబట్టి మీరు చూసుకుంటే కనుక ఈ ప్రీవియస్ ఇయర్ బిట్స్తోనే మీకు టోటల్ 30 అవుట్ ఆఫ్ 30 రావచ్చు సిడిపికి సంబంధించి. సో కంటిన్యూషన్ వచ్చేసి నెక్స్ట్ పేపర్ అండి 2021. సో 2021 డిసెంబర్కి సంబంధించిన పేపర్ అండి. అండ్ 2021లోనే జనవరిలో జరిగిన పేపర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా, దాని కంటిన్యూషన్ వచ్చేసి 2021 జరిగిన డిసెంబర్లో పేపర్ అనమాట. సో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇండివిడ్యువల్. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించిన క్వశ్చన్స్ అండి ఇవి 30 కూడా. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. దేర్ ఈజ్ కల్చరల్ డైవర్సిటీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. సో మీరు కింద ఆప్షన్స్ అనేవి చూసుకుంటే కనుక ఇక్కడ అడిగారు ఏంటంటే కరెక్ట్ ఆప్షన్ అడిగారు. సో డెవలప్మెంట్కి సంబంధించి అంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ మిగతావి చూసుకుంటే కనుక ఇట్ ఈస్ ఎ యూని డైమెన్షనల్ అన్నారు, కాదు ఇది డెవలప్మెంట్ అనేది ఒక మల్టీ డైమెన్షనల్ అనమాట. అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఓన్లీ అని మెన్షన్ చేశారంటే అది నెగిటివ్ వర్డ్ అనమాట. సో ఓన్లీ హెరిడిటీ ఆఫ్ అండ్ ఇండివిజువల్ కాదు, దీని హెరిడిటీ మరియు పరిసరాలకు ప్రభావం కూడా ఉంటుందన్నమాట డెవలప్మెంట్ మీద. డెవలప్మెంట్ ఈజ్ ఓన్లీ బేస్డ్ ఆన్. సో ఓన్లీ అని రాగానే మీకు అది నెగిటివ్ వర్డ్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. సో మీకు కొన్ని పాజిటివ్ వర్డ్స్ నెగిటివ్ వర్డ్స్ అనేవి కూడా వీడియో చేయడం జరిగింది. సో ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ కొత్తగా మళ్ళీ ఇంకోసారి అయితే సో నెగిటివ్ వర్డ్స్ ఏంటి అండ్ పాజిటివ్ వర్డ్స్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ ఫర్దర్గా వీడియోస్లో అయితే నేను చెప్తాను. దానివల్ల అయితే మీకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది ఈజీగా పెట్టగలుగుతారనమాట. టైం అనేది వేస్ట్ అవ్వదు క్వశ్చన్స్ ఆన్సర్స్ అని పెట్టడానికి. సో కాబట్టి నెగిటివ్ వర్డ్స్ ఏంటి పాజిటివ్ వర్డ్స్ ఏంటి అని కూడా తెలిసి ఉంటే మీకు ఆప్షన్స్ ద్వారానే ఆన్సర్స్ అనేవి పెట్టేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్హాన్సింగ్ క్రిటికల్ థింకింగ్ ఇన్ చిల్డ్రన్. సో క్రిటికల్ థింకింగ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింకింగ్ అని సో ఎగ్జాంపుల్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్ అనమాట. సో దానికి సంబంధించిన కింద ఆప్షన్స్లో కరెక్ట్ ఏంటి అని ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో ఫైండ్ అవుట్ వాట్ పీపుల్ లివింగ్ అరౌండ్ కోస్టల్ ఏరియాస్ యూజువల్లీ ఈట్ అండ్ వై, అండ్ నేమ్ 10 స్టేట్స్ ఆఫ్ ఇండియా, రైట్ టేబుల్స్ ఫ్రమ్ 2 to 10, మెమరైజ్ అండ్ రిసైట్ ద గివెన్ పోయం. సో ఈ 3 చూసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేది 1 వర్డ్ ఆన్సర్స్ వచ్చేవి అనమాట. సో అంటే ఒకే ఆన్సర్లో అయితే ఉండేది, డిఫరెంట్ టైప్స్గా మనకి డైవర్జెంట్ థింకింగ్ అయితే ఉండదు. అండ్ అదే ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే కనుక వాట్ పీపుల్ అరౌండ్ కోస్టల్ ఏరియాస్లో యూజువల్గా కొంతమంది ఏం తింటారు అంటే రిచ్ పీపుల్ ఫుడ్ అనేది వేరేగా ఉండొచ్చు అండ్ అలాగే పూర్ పీపుల్ ఫుడ్ అనేది వేరేగా ఉండొచ్చు. కాబట్టి పిల్లలు అనేవారు చాలా డిఫరెంట్ టైప్స్గా ఆలోచించి చెప్తారనమాట. సో కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ స్టేజ్ థియరీ ఆఫ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లిసిటీ emphasizes which of the following principles. సో దీనికి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, డిస్కంటిన్యూటీ ఆఫ్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఎక్స్ప్లిసిటీ అంటే యాక్సెప్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ ఎంగేజ్మెంట్ విత్ లెర్నింగ్ ఈజ్ children's engagement with learning in schools is influenced by which of the following factors. సో ప్రభావితం స్కూల్లో బోధనని ప్రభావితం చేసే పిల్లల్ని ప్రభావితం చేసే కొన్ని ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి అని అడుగుతున్నారు. సో కింద 4 ఇచ్చారనమాట. సోషలైజేషన్ బై ద ఫ్యామిలీ, పీర్ రిలేషన్స్ అండ్ కల్చరల్ వాల్యూస్, సెల్ఫ్ ఎస్టీమ్ ఆఫ్ ద చిల్డ్రన్. సో ఈ 4లో నుంచి పిల్లల్లో ప్రభావితం చేసే అంశాలు ఏంటి అంటే ఆప్షన్ 3 అనమాట. అన్నీ ఉంటాయన్నమాట, అన్నీ పిల్లల్ని ప్రభావితం చేసేవి అనమాట. సోషలైజేషన్ బై ద ఫ్యామిలీ అండ్ పీర్ రిలేషన్స్ అంటే ఫ్రెండ్స్ గ్రూప్, కల్చరల్ వాల్యూస్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ ఆఫ్ చిల్డ్రన్ అనమాట. సో ఈ 4 కూడా ఉంటాయి ప్రభావితం చేసేది వాటిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు జీన్ పియాజెట్ చిల్డ్రన్ ఇన్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్ ఏబుల్ టు డూ. ప్రీ ఆపరేషనల్ స్టేజ్కి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. మేక్ బిలీవ్ ప్లే అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఏ యంగ్ చైల్డ్ కెన్ ఎంగేజ్ ఇన్ సింబాలిక్ ప్లే బట్ కెనాట్
It take perspective of another person and becomes easily upset by events he or she cannot control. Which of the following stages given by Jean Piaget applies to this child's level of development? అంటే చిన్నపిల్లల మనస్తత్వం అనేది అప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది కదా. అంటే ఎవరైనా వాళ్ళు ఆడుకునే వస్తువులు లాక్కున్నా వాళ్ళు ఆగలేరు అనమాట. ఏడ్చేయడం కానీ గోల పెట్టడం కానీ చేస్తూ ఉంటారు. సో కంట్రోల్ చేయడం అనేది కష్టం అనమాట. ఆ స్టేజ్ అనేది పియాజెకి సంబంధించి ఏ స్టేజ్లో అని సో ఏ స్టేజ్లో అని క్వశ్చన్ అనమాట. ఆప్షన్ 2 అనమాట. పూర్వ ప్రచాలక దశ, ప్రీ ఆపరేషనల్ స్టేజ్కి చెందిన వారు పిల్లలు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద కోల్బర్గ్స్ మోడల్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ హ్యాస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్? కోల్బర్గ్కి సంబంధించిన నైతిక విలువలు, నైతిక పెరుగుదల, నైతికత గురించి అయితే క్వశ్చన్ రావడం జరిగింది. కోల్బర్గ్, పియాజె గురించి అయితే కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి. అండ్ దానికి సంబంధించి చూస్తే కనుక మీకు సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ ఫస్ట్ అనమాట. స్టేజెస్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఆర్ యూనివర్సల్ ఇన్ నేచర్. సో నైతికత యొక్క స్వభావం అనేది యూనివర్సల్గా ఉంటుందన్నమాట. సో మోరల్ డెవలప్మెంట్కి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 1 అనమాట. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చేసి 8th క్వశ్చన్ చూడండి ఇక్కడ. అకార్డింగ్ టు లెవ్ వైగాట్స్కి ద జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ షుడ్ బి ZPD అనేది ఎలా ఉంటుంది అంటే ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. టీచింగ్ అండ్ అసెస్మెంట్కి సంబంధించి ఉండాలన్నమాట. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది టీచింగ్ అండ్ అసెస్మెంట్, బోధన మరియు మూల్యాంకనం అనమాట. నెక్స్ట్ వచ్చేసి A teacher gives a half-done example to child while teaching a particular concept. According to Lev Vygotsky, which of the following strategies is the teacher using? So example, ఒక టీచర్ హాఫ్ ఎగ్జాంపుల్ అనేది చెప్పేసి ఒక కాన్సెప్ట్, సో పిల్లలకి ఒక కాన్సెప్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాంట్లో హాఫ్ ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం అనేది ఒక క్లూ లాంటిది అనమాట, హింట్ లాంటిది. సో లేవ్ వైగాట్స్కీకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. స్కఫోల్డింగ్. సో ఆల్రెడీ మీకు చాలాసార్లు రిపీట్ అయిన బిట్స్ అండి ఇవి. అండ్ స్కఫోల్డింగ్ అనేది సో మిగతావి అయితే చూసుకుంటే కనుక మీకు లేవ్ వైగాట్స్కీకి సంబంధించి అబ్జర్వేషన్ లెర్నింగ్, కాన్ఫ్లిక్ట్ టీచింగ్, కండిషనింగ్ అనేది ఈ మొత్తం ఇవన్ పౌలోకి సంబంధించి అండ్ కొహ్లర్కి సంబంధించినవి అండి. స్కఫోల్డింగ్ అనేది ఒక్కటి మాత్రమే వైగాట్స్కీకి సంబంధించింది. ZPD, స్కఫోల్డింగ్, సోషల్ అండ్ కల్చరల్ అనేది మీకు ఎక్కడ ఇచ్చినా కనుక ఆన్సర్ వచ్చేసి వైగాట్స్కీకి సంబంధించిందేనండి. ద క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ విల్ నాట్. సో నాట్ అనేది ఎంత చక్కగా చూడండి హైలైట్ చేసి మరీ చూపించారు. ఎందుకంటే సో చాలామంది ఆ నాట్ అనేది మిస్ అయ్యి ఆన్సర్స్ అనేవి రాంగ్ చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ హైలైట్ అనేది మీకు ఈజీగా తెలుసుకోవడానికి కూడా వాళ్ళు హైలైట్ చేసి ఇచ్చారంటే మీరు క్వశ్చన్ అనేది క్వశ్చన్ అనేది మీరే జాగ్రత్తగా చదువుకోవాలి. హ్యావ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాటిట్యూడ్స్? సో ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్కి సంబంధించి చూసుకుంటే కనుక ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మెయింటైనింగ్ ఎక్స్టర్నల్ డిసిప్లిన్ బై ద టీచర్. సో టీచర్ అనే నాట్ అన్నారు కాబట్టి ఇక్కడ మిగతావి చూడండి. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ డెసిషన్ మేకింగ్. సో డెసిషన్ మేకింగ్లో అయితే ఇన్వాల్వ్మెంట్ ఉండాలి పిల్లలది. అండ్ క్రియేషన్ ఆఫ్ ఏ ఫియర్ ఫ్రీ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, అంటే భయం లేకుండా అండ్ అలాగే పిల్లలందరూ ఫ్రీగా లెర్నింగ్ అనేది సో విద్య అనేది నేర్చుకునే విధంగా ఎన్విరాన్మెంట్ అనేది ఏర్పరచాలి. అండ్ అసెసింగ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఆఫ్ లెర్నింగ్. సో మూల్యాంకనం అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా చేస్తూ ఉండాలి. ఈ 3 అనేవి ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్కి సంబంధించి కరెక్ట్ ఆప్షన్స్ ఏనండి. కానీ ఇక్కడ మెయింటైనింగ్ ఎక్స్టర్నల్ డిసిప్లిన్ విత్ ద టీచర్, సో ఇది అనేది రాంగ్ అనమాట. సో నాట్ అన్నారు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి it is important that the teacher does not segregate into fixed groups based upon intelligence quotient IQ అనమాట. ఐక్యూకి సంబంధించి క్వశ్చన్ చూసుకుంటే కనుక ఇక్కడ సెగ్రిగేట్ అంటే ఎడిషన్ అనమాట, అందరినీ కలిపి అనమాట. సో డస్ నాట్ అంటే ఒక ఫిక్స్డ్ గ్రూప్గా అయితే యాడ్ చేసి అందరినీ కూర్చోబెట్టకుండా వాళ్ళ యొక్క ఐక్యూ ద్వారా, సో అంటే ఒకళ్ళు బాగా చదివే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు తక్కువగా చదువుకునే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ యొక్క కంబైన్లో అయితే కూర్చోబెట్టుకొని గ్రూప్స్గా డివైడ్ చేయాలన్నమాట. సో దీనికి సంబంధించి అప్పుడు టీచర్ చేయాల్సిన ముఖ్యమైన పని అనేది అడుగుతున్నారు. అండ్ దీనికి వచ్చేసి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ద కాన్సెప్ట్ ఆఫ్ ఐక్యూ ఈజ్ నాట్ స్టేబుల్ అండ్ ఇట్ లీడ్స్ టు లేబులింగ్ ఆఫ్ చిల్డ్రన్ అనమాట. సో లేబులింగ్ ఆఫ్ చిల్డ్రన్.
According to Howard Gardner's theory, it is important to have the variety of teaching modes or strategies within a classroom because ఇక్కడ చూడండి ఈజీగా మీకు హార్వర్డ్ గార్డెనర్ అనగానే మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్ హెల్ప్స్ ఎక్సైజ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్. సో మీరు క్వశ్చన్ చదవగానే మీకు ఆన్సర్ అనేది ఈజీగా అయితే కనిపించేస్తుంది. సో కాబట్టి మీరు అంతగా ఎక్కువ స్ట్రెస్ ఈ సిడిపికి ఈజీ మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు అండి సిటెట్కి సంబంధించి. అండ్ యాక్చువల్గా చూసుకుంటే కనుక స్టేట్ టెట్కి కన్నా సీటెట్ అనేది చాలా ఈజీ అండి. సో ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. సీటెట్కి సంబంధించి మనకి హైయెస్ట్ మార్క్స్ అనేది గెయిన్ చేసినా చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే మనకి ఓన్లీ పాస్ అయితే చాలన్నమాట సీటెట్ అనేది. సో కాబట్టి సీటెట్లో 90 అబోవ్ వస్తే కనుక మీరు క్వాలిఫై అయినట్టే ఏ సెంట్రల్ ఎగ్జామ్కి అయినా. సో చూడండి స్టార్ట్ చేద్దాం. సో కంటిన్యూ చేసేద్దాము. The two word utterances often used by young children between 1.5 to అంటే 1.5 year నుంచి 2.5 years of age are called. సో ఇక్కడ వచ్చేసి మీకు 1.5 year తర్వాత 1.5 year నుంచి 2.5 year వరకు అనమాట. దాన్ని పలికే మాటల్ని టెలిగ్రాఫిక్ స్పీచ్ అంటారు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 14th one. Men generally think with their heads and women with their hearts. This statement reflects. సో మెన్స్ అండ్ ఉమెన్స్ డిఫరెంట్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఏ బేస్ క్వశ్చన్గా అడగొచ్చు అంటే ఆప్షన్ 2 జెండర్ స్టీరియోటైప్స్ అనమాట. సో 15th విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అసెస్మెంట్ స్ట్రాటజీస్ వుడ్ యు నాట్ యూజ్ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్రూమ్కి సంబంధించి ఎలాంటి మూల్యాంకన స్ట్రాటజీస్ యూజ్ చేయకూడదు. నాట్ అంటే ఆప్షన్ 3 రిలయన్స్ ఆన్ నామ్ రిఫరెన్స్డ్ అసెస్మెంట్ ఓన్లీ. సో ఓన్లీ అనగానే మీకు నాట్ నెగిటివ్ వర్డ్ నెగిటివ్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి by inclusion of the language and the culture of a disadvantaged and marginalized groups within the school curriculum, a teacher can ensure option 2 equity in education. Next, a child in a classroom faces continual challenge in understanding and mathematical operations despite adequate support. This could be because of అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో ఇబ్బంది అంటే మ్యాథ్స్ చేసే దాంట్లో ఇబ్బంది ఉంటే దాన్ని డిస్కాల్కులియా అంటారు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ డిస్గ్రాఫియా అంటే రైటింగ్కి సంబంధించి, డిస్లెక్సియా అంటే రీడింగ్కి సంబంధించి అనమాట. అండ్ డిస్ఫేసియా అంటే స్పీకింగ్కి సంబంధించి. సో ఈ 4 అనేది చాలా ఇంపార్టెంట్ అండి డిసబిలిటీస్ గురించి అయితే. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ బీ an effective strategy for the education of a student with hearing impairment within an inclusive institution. Not be అన్నారు. సో నాట్ అంటే సంబంధించినది కాదు అంటే ఆప్షన్ 4 అనమాట. రిలయన్స్ ఆన్ వర్బలైజేషన్ యాజ్ ప్రైమరీ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఎక్కువగా అనేది మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్లో అయితే ఉండకూడదు అనమాట. రిలయన్స్ ఆన్ వర్బలైజేషన్ యాజ్ ప్రైమరీ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఉండకూడదు. నాట్ బి అన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీప్ సీటెడ్ టీచర్ ప్రీజుడిసెస్ అబౌట్ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ కెన్ ఆఫెన్ బి రివీల్డ్ through an analysis of which of the following classroom processes. Option 1 seating arrangements done on the basis of gender, caste and class. సో డిసడ్వాంటేజ్ అనేది చెప్పాలన్నమాట. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రియేటివిటీ ఇన్ ఏ క్లాస్ రూమ్ కెన్ బి ఎంకరేజ్డ్ బై ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ స్టూడెంట్స్ టు. సో క్రియేటివిటీ అనేది పిల్లలకి క్రియేటివ్నెస్ అనేది బయటికి తీసుకురావడానికి పిల్లలకి ఆపర్చునిటీస్ ఇస్తూ ఎంకరేజ్ చేయాలి. ఎందుకు అంటే ఆప్షన్ 2 అనమాట. ఎంకరేజింగ్ ఒరిజినల్ డిస్కవరీ అండ్ థింకింగ్, వాళ్ళ యొక్క థింకింగ్ పవర్ అండ్ అలాగే వాళ్ళ యొక్క ఓన్ వేలో ఎలా ఆలోచిస్తున్నారు అనేది బయటికి రాబట్టడానికి మనం కొన్ని ఆపర్చునిటీస్ అనేవి ఇస్తూ ఉండాలి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ కింద మిగతా ఆప్షన్స్ చూసుకుంటే కనుక స్పెషల్ అచీవ్మెంట్ సెక్షన్స్ అనేది కాదు. అండ్ డెవలపింగ్ గుడ్ టెస్ట్ టేకింగ్ స్కిల్స్. సో టెస్ట్ తీసుకోవాలి స్కిల్స్ని రాబట్టడానికి అనేది కాదు. అండ్ లెర్నింగ్ కన్వర్జెంట్ అంటే ఒకే వేలో ఆన్సర్ అనమాట. సో అది కూడా కాదు. క్రియేటివ్నెస్ అంటే పిల్లల్లో ఉన్న
సో పిల్లల్లో ఉన్న ఒరిజినల్గా వాళ్ళ యొక్క ఆలోచనలు ఏమేమి ఉన్నాయి అనేది బయటికి రాబట్టడానికి అనమాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి cognitive engagement of children within a constructive classroom can be facilitated by children's talk, emotions of a teacher, positive interpersonal relationships among children, externally imposed discipline. So option 3 is the right answer. అంటే 1, 2, 3 అనమాట. చిల్డ్రన్స్ యొక్క అంటే పిల్లలతో మాట్లాడడం, ఎమోషన్స్ ఆఫ్ ఎ టీచర్ అండ్ పాజిటివ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అమాంగ్ చిల్డ్రన్ అనేది ఉంటుంది. అండ్ ఎక్స్టర్నల్లీ ఇంపోజ్డ్ డిసిప్లిన్. సో డిసిప్లిన్ అనేది కాదనమాట. సో 1, 2, 3 ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద ఫెయిల్యూర్ ఆఫ్ ద చిల్డ్రన్ ఈజ్ ఆఫెన్ ద ఫెయిల్యూర్ ఆఫ్ స్కూల్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సపోర్ట్స్ ఈ స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్కి సంబంధించి కరెక్ట్ సపోర్ట్గా ఉన్న స్టేట్మెంట్ ఏంటి అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. Children fail because schools do not take into consideration different place of learning of students. To be relevant and meaningful of a concept needs to be. సో కింద ఇచ్చిన ఆప్షన్స్ చూసుకుంటే కనుక ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. లింక్డ్ విత్ ద సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ చైల్డ్స్ లైఫ్. ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ నీడ్స్ టు బి డిస్కరేజ్డ్ ఇన్ చిల్డ్రన్ వితిన్ ఏ క్లాస్ రూమ్ బికాజ్. సో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఆప్షన్ 3 is the right answer. Failure and errors are a natural part of children's learning. So it is often argued that rewards may not be the best method of motivating learners because. సో కొన్ని రివార్డ్స్ అనేది మోటివేషన్ ఇవ్వడానికి కొన్ని రివార్డ్స్ అనేవి ఇస్తుంటారు కదా, లేకపోతే పనిష్మెంట్స్. సో ఇలాంటివి అనేది పిల్లల్లో ఎందుకు మంచివి కావు అని చెప్తారు అంటే ఆప్షన్ 1 అనమాట. దే డిక్రీజెస్ ఇంట్రిన్సిక్ మోటివేషన్. అంటే వాళ్ళు స్వతహాగా మోటివేట్ అయ్యేదాన్ని తగ్గించే విధంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఏమైనా రివార్డ్స్ ఇస్తాము లేకపోతే పనిష్మెంట్ ఇస్తాము అనేది వాటితోటి మోటివేట్ చేయకుండా వాళ్ళు స్వతహాగా మోటివేషన్ అనేది ఉండేటట్టు చెప్పాలి. సో మోటివేట్ అయ్యేటట్టు ఉండాలన్నమాట క్లాస్ రూమ్ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ ప్రాబ్లమ్ సాల్వర్స్ ఆఫెన్ హ్యావ్ విచ్ సెట్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. సో కింద గుడ్ ప్రాబ్లమ్ సాల్వర్స్కి సంబంధించి కింద మెయిన్గా ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే ఆప్షన్ 1 అనమాట. క్రియేటివిటీ, ల్యాక్ ఆఫ్ రెస్పాన్స్ సెట్, డైవర్జెంట్ థింకింగ్. సో క్రియేటివిటీ, డైవర్జెంట్ థింకింగ్ అనేది మెయిన్గా ఉండాలి. అండ్ కన్వర్జెంట్ థింకింగ్ ఉన్న చోట అయితే మీకు నెగిటివ్ అనమాట, క్రాస్. అండ్ ఫిక్స్డ్నెస్ అనేది కూడా క్రాస్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో చూసుకునే ఫిక్స్డ్నెస్, కన్వర్జెంట్ థింకింగ్. సో కింద ఇచ్చిన 3 ఆప్షన్స్ కూడా రాంగ్. ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అనమాట. Teachers' beliefs about success or failures of students often influence learning and motivation of students, especially from the disadvantaged group. Which of the following statements is correct in this context? So ఈ క్వశ్చన్కి వచ్చి ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అండి. టీచర్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ఫ్లుయెన్స్ చిల్డ్రన్స్ లెర్నింగ్ సిగ్నిఫికెంట్లీ. నెక్స్ట్ వచ్చేసి 28th క్వశ్చన్. To be able to create a positive learning environment within the classroom, it is important that the teachers. సో పాజిటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్గా బోధించే మంచిగా బోధించే ఎన్విరాన్మెంట్ అనేది క్లాస్ రూమ్లో తీసుకురావడానికి టీచర్ ఏమి చేయాలి అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్ ఏబుల్ టు ఇంక్లూడ్ చిల్డ్రన్స్ ఎమోషన్స్ విత్ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి షుడ్ ఏ టీచర్ బీ కన్సిడర్డ్ యాజ్ అథారిటీ ఫిగర్ విత్ ఇన్ ద క్లాస్ రూమ్ హూ కెనాట్ బీ ఛాలెంజ్డ్. ఆప్షన్ 3. No, students are afraid to ask questions from such teachers which results in lack of conceptual clarity. వచ్చేసి లాస్ట్ క్వశ్చన్. Should wrong answers of students be corrected by the teachers during class discussions? ఈ క్వశ్చన్ అనమాట. సో ఆప్షన్ 2. No, children should be encouraged to express themselves without fear of being incorrect. సో వాళ్ళ యొక్క ఆన్సర్స్ అనేవి కరెక్ట్ అప్పటికప్పుడు చేయాలి, కానీ రాంగ్ ఆన్సర్స్ ఇవ్వకుండా వాళ్ళు కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చే విధంగా అయితే ఎంకరేజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకొన్ని బిట్స్ అనేవి తెలుసుకుందామండి సిడిపికి సంబంధించి. సో ప్రీవియస్ ఇయర్ బిట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే 4 పేపర్స్ చాలా రిపీట్ అయిన బిట్సే రిపీట్ అవుతున్నాయి. సో కాబట్టి ఈ సిడిపికి సంబంధించి మీరు ప్రీవియస్ ఇయర్ బిట్స్ చూసుకుంటే కనుక సిడిపికి సంబంధించి 30 out of 30 అనేది స్కోర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.